కానీ చంద్రశేఖరరావు విధానం గొర్రెలను బర్రెలను చేపలను చెప్పులు కుట్టుకునే వృత్తులు మీరు జీవితకాలం ఉండండి, మా కొడుకు బిడ్డ మాత్రం రాజ్యాలు ఏలుకుంటారు, మా కొడుకు మంత్రి కావాలి, మా బిడ్డ ఎంపీ కావాలి, మా సడ్డకుని కొడుకు రాజ్యసభ కావాలి, మా అల్లుడు ఇరిగేషన్ మంత్రి అయ్యి 1000 కోట్ల దోసుకోవాలి, లక్ష్మీదేవిపల్లిలో కట్టాల్సిన ఇక్కడ రిజర్వాయర్ కట్టకుండా ప్రజల్ని నిండా ముంచాలన్న ఆలోచన. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక మీద నుంచి, నీ కొడుకునో నీ మనుమన్నో గొర్రెల కాడుకో బర్రెల కాడుకో పందుల కాడుకో పంపిస్తావా? మా పేదల పిల్లలు మాత్రం గొర్రెలు బర్రెలు పందుల చుట్టూ తిరగాలి, నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలనా? ఎందుకు మా ప్రభుత్వంలో పేదలకు అవకాశం ఉండొద్దా? అందుకే శంకర్ ఒక రజకవర్తి ఉన్న షాద్నగర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. నేను ఆయన షాద్నగర్ చౌరస్తాలు చెప్పిన, నన్ను గౌరవించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు శంకర్ కోటేస్తే సోనియామ్మకి వేసినట్టే, శంకర్కు ఓటేస్తే నాకు వేసినట్టే అన్నాం. ఇవాళ శంకర్ను ఇవాళ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చేసినాం. కొండా సురేఖను మంత్రిని చేసినాం, సీతక్కను మంత్రిని చేసినాం, పొన్నం ప్రభాకర్ను మంత్రిని చేసినాం. ఇవాళ బలహీన వర్గాలకు మనం ఇచ్చినాం, ఇవాళ పేదలకు అందరికీ మనం అవకాశాలు కల్పిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, పేదలకు అవకాశాలు ఇవ్వాలన్నదే మన ఆలోచన. వాళ్ళకు ఆ సోయి లేదు. ఓడగొట్టిన అసెంబ్లీలో ఓడించి పక్కన కూర్చోబెట్టి పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిన బుద్ధి మాత్రం మారలే. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో థర్డ్ ప్లేస్ పోయారు. అయినా వాళ్ళకు జ్ఞానోదయం కలగలేదు. వాళ్ళకంటే కలగకపోతే కలగకపోయింది. మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారికి ఏమైందో నాకైతే తెలియదు. అందుకే మిత్రులారా, ఇవాళ స్పష్టంగా ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా 2500 మంది విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించి గొప్పగా చదువుకొని వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా రాణించాలన్న ఆలోచనతోటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లై ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వివిధ హోదాలలో బలైన వర్గాల బిడ్డలు, దళితుల బిడ్డలు ఇవాళ రాణించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే పండుగ పూట మిమ్మల్ని కలవాలి, షాద్నగర్లో మంచి జరగాలి అని ఇవాళ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను సూటిగా ఇంకొక మాట్లాడగదలుచుకున్న చంద్రశేఖరరావు, 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేసినాం. మాకేం అభ్యంతరం లేదు. 1023 రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క దగ్గర కూడా వాళ్ళకు కావాల్సిన కనీస వసతులు నిర్మించలే. ఆయన మాత్రం 33 జిల్లాలల్లా ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు. ప్రగతి భవన్ పేరు మీద 10 ఎకరాలలో 1000 కోట్లు పెట్టి గొప్ప గడిని నిర్మించుకున్నాడు. వాస్తు బాగలేదని సచివాలయంలో కూర్చోవాలని 1200 కోట్లు పెట్టి దాన్ని కూడా కట్టిండు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి ఉంటుంది, పైసలు ఉంటుంది, కట్టుకోవాలన్న ఆలోచన మీ దగ్గర ఉంటుంది. కానీ పేదోళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి, పిల్లలకు బడి కట్టాలి, బడిని నిర్వహించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంటే పేదోడి విద్య చంద్రశేఖరరావుకు పట్టలేదు. అందుకే ఆయన గడీలు నిర్మించుకున్నాడు, ఆయన కావాల్సిన పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాడు. నేను ఆ విధమైన విధానాలకి విరుద్ధంగా ఇవాళ పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నా. అదేవిధంగా ఎస్సీలు ఒక దగ్గర, ఎస్టీలు ఇంకొక దగ్గర, బీసీలు ఇంకొక దగ్గర, మైనారిటీలు ఇంకొక దగ్గర, ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్గా పెరిగితే వాళ్ళ మైండ్లలో విషం చొప్పించిన వాళ్ళు అవుతాం. ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా చూస్తుంది. ఈ వ్యవస్థ మమ్మల్ని దళితులు అనే కదా దూరంగా పెట్టింది. ఈ వ్యవస్థ మేము బీసీలం అనేమే కదా ఊరు బయట పెట్టిర్రు. ఈ వ్యవస్థ మేము గిరిజనులం కాబట్టే కదా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఈ వ్యవస్థ మేము మైనారిటీలం కాబట్టే కదా మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద చూస్తున్నారని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అందరిని ఒకే దగ్గర తీసుకొచ్చి 25 ఎకరాల గొప్పగా నిర్మించడం ద్వారా
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే ఎవరి కులం ఎవరు అడగాల్సిన పనులు లేకుండా అన్న తమ్ముళ్ళ లెక్క కలిసి మెలిసి కలిసి చదువుకొని ఒకే కంచంలో తినుకొని ఒకే రూమ్లో మనం కలిసి ఉంటే సోదర భావం పెరుగుతుందని ఇవాళ అందరినీ ఒక దగ్గర కలిపిన నేను. ఇవాళ పిల్లలు చిన్న పిల్లలైనా మా నాయకులకు మైకి ఇవ్వకుండా మహేందర్ రెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి గారికి మైకు కాదని ఇద్దరు పిల్లలకు బడిపోయే పిల్లలకి ఇచ్చిన. గొప్పగా మాట్లాడినరా లేదా పిల్లలు? ఇవాళ వాళ్ళకి మంచి చదువు అందిస్తే వాళ్ళకి గొప్ప వాళ్ళు అవుతారా కారా? మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇవాళ వాళ్ళకు వేదిక మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఆ పిల్లలకు మైక్ ఇస్తే ఒక్క అవకాశం ఇస్తే మొదటిసారి తొనకకుండా బెనకకుండా ధైర్యంగా విశ్వాసంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిండ్రు కదా. ఆ పిల్లలకు మంచి చదువు అందించాలన్న మంచి బుద్ధి జ్ఞానం చంద్రశేఖరరావు గారికి విజయదశమి కలిగించాలని నేను భావిస్తున్నా. ఆ పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి, ఆ పిల్లలని బాగా తీర్చిదిద్దాలి అని రాష్ట్రంలో ఉన్న టీచర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ షాద్నగర్కి సంబంధించి శంకర్ శానా లిస్ట్ ఇచ్చిండా. ఇదంతా చదివితే మళ్ళీ 1 గంట అవుతుంది. నేను ఇంటికి పోయి చదువుకుంటా తప్ప